హాయ్, హిలియా చున్ను ఛానల్లోకి చూసినందుకు మీకు ఒక హై-ఫై. స్పైసీ పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలని స్పీడ్గా చెప్పేస్తాను, నాతో ఫాలో అయిపోండి. పన్నీర్, దానికి కావాల్సిన ఉప్పు, కావాల్సినంత పసుపు, కారం వేసి మంచిగా దాన్ని డెకరేట్ చేసి రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం రైస్ బాయిల్ చేసుకునే వాటర్లో బిర్యానీకి సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ దాంట్లో వేసి కొంచెం ఆయిల్ వేయండి. సో రైస్ బాయిల్ చేసినప్పుడు అవి కొంచెం పొడి పొడిగా అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్, తర్వాత రైస్కి కావాల్సినంత ఉప్పు, తర్వాత ఆ రైస్ని వేసి ఈ బిర్యానీ ఆకు ఇవంతా సపరేట్ చేయండి. ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి మనకు ఆ ఫ్లేవర్ అంతా వచ్చేసి ఉంటుంది. తర్వాత కొరియండర్ లీవ్స్, కొంచెం లెమన్ వాటర్ వేసి మంచిగా బాయిల్ అయ్యాక, రైస్ ఒక 80% బాయిల్ అయ్యాక ఆ రైస్ని ఇట్లా సపరేట్ చేసేసుకోండి. ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని మనము మంచిగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ వేసి పచ్చివాసన పోయేదాకా కొంచెం రెడ్గా కాగేదాకా మంచిగా ఒక 10 minutes అటు ఇటు తిప్పేయండి. ఇది కాగాక అదే ప్యారలల్గా ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్, మిర్చి, టమోటా ఇవన్నీ మంచిగా వేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా మంచిగా మెత్తగా అయ్యేదాకా మంచిగా స్టిర్ చేయండి. తర్వాత పసుపు కొంచెం వేసుకోండి, కావాలంటే ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం మీ దగ్గర గరం మసాలా లైక్ ఏదైనా మసాలా ఉన్నా వేసుకోండి. ఏమైనా మీకు కారం కొంచెం తగ్గాలి అని, కొంచెం టేస్టీగా రావాలి అంటే మీరు కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు. నేను రైస్ని స్ట్రైన్ చేసినప్పుడు ఆ వాటర్ సేవ్ చేసుకున్నా, సో ఆ వాటర్ కూడా వేసా. మంచిగా వాటర్ అంతా బాయిల్ అయ్యి ఆయిల్ అంతా బయటికి తేలాక ఈ పన్నీర్ కూడా వేసుకున్నాను. పన్నీర్ వేసుకొని మంచిగా అది కూడా బాయిల్ అయ్యాక దానిపైన కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా అంతా ఒక మంచి ఫ్లేవర్ వచ్చాక ఈ పన్నీర్ అంతా సపరేట్ చేసి ఒక కప్లో పెట్టుకున్నాను, కొంచెం గ్రేవీతో సహా. ఈ బౌల్లో ఓన్లీ గ్రేవీనే కింద లేయర్ పెట్టి ఆ తర్వాత రైస్ ఒక లేయర్ వేసి ఆ గ్రేవీ పైన దానిపైన మళ్ళీ పన్నీర్ మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకొని సెకండ్ లేయర్లో మళ్ళీ దానిపైన మళ్ళీ మంచిగా రైస్ వేసుకున్నాను. మంచిగా రైస్ వేసుకొని ఒక లో ఫ్లేమ్లో 5 minutes వరకు ఫ్లేమ్ పెట్టండి. ఆ తర్వాత 5 minutes తర్వాత ఆఫ్ చేసి ఇంకొక 10 minutes మంచిగా దమ్ వచ్చేదాకా. తర్వాత ఈ ఆనియన్ కూడా మీరు బాయిల్ చేసుకొని మంచిగా స్ప్రింగ్ ఆయిల్, నార్మల్ ఆయిల్ ఆయిల్లో బాయిల్ చేసుకునేట్టు కదా, అది మంచిగా దానిపైన వేసుకొని దమ్ పెట్టుకోండి. తర్వాత వేడివేడిగా తినేయండి. అంతే, సింపుల్. బాయ్ బాయ్.